ఆశీర్వదించి బలపరిచి వాడుకొని మీ యొక్క ప్రభా తండ్రి శిలువ చాటున భద్రపరచండి. మేము ఎక్కడ అతిశయపడకుండా మీ ప్రభుత్వం చూపించి ప్రభా తండ్రి నాయన మీ సన్నిధిలో మేము ఆనందిస్తున్నాం. చేయండి, మేము బలపరచు, ఎక్కడ స్వార్థాన్ని దాడి చేయకుండా సహాయం దయచేయండి. మీ శక్తితో నింపును, మీ కార్యం జరిగించు. యేసుక్రీస్తు ప్రశ్నలో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. మన సోదరుడు శ్రీకాంత్ మనకు వర్తమానం. హల్లెలూయా. ప్రభు నామముకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి కూడి వచ్చినటువంటి సంఘము కూడా ప్రభువు నామమున మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఒక చిన్న పాట పాడుకొని దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశిద్దాం. అందరికీ వచ్చినటువంటి పాట పరమ జీవము మనతో నివ్వ తిరిగి లేచెను మనతో నుండా అనేటటువంటి పాటను మనం పాడుకొని ఫస్ట్ పల్లవి పాడుకొని దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశిద్దాం. పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి ఎత్తుకొని పోవును. నిరంతరం నన్ను నడిపించును మరల వచ్చి ఎత్తుకొని పోవును. యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి ఎత్తుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి ఎత్తుకొని పోవును. యేసు చాలును చాలును యేసు చాలును చాలును సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, పరమ తండ్రి, మహిమా స్వరూపుడు అయిన దేవ, నీకు వందనములయ్యా. ఉదయకాల సమయమున తండ్రి నీ మందిరములో చేరి అయ్యా నిన్ను ఆరాధించి మహిమపరుచుకొని ఉండగా తండ్రి నీ కృపలను మా యందు ఉంచినందుకు నాయన నీకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. నీ శక్తితో మమ్మల్ని నింపావు అయ్యా, నీ బలముతో మమ్మల్ని నడిపించావు, నీ ఆత్మతో దేవా తండ్రి నాయన మమ్మల్ని నడిపించావు. నీ సన్నిధిలో ఈ రీతిగా అయ్యా నిన్ను స్తుతించుకునేటటువంటి ధన్యత భాగ్యమును మాకు ఇచ్చావు తండ్రి. మరి నాయన నిలబడుతూ ఉండగా అయ్యా ఎదుట నిలబడి ఉన్నటువంటి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు పనికిరానటువంటి వాడును దేవా అయ్యా అయ్యా ఇదిగో తండ్రి ఏ యోగ్యత లేనటువంటి వాడు తండ్రి నీ కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నానయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నీ బిడ్డలతో మాట్లాడండి దేవా అయ్యా. విశదీకరించి వివరించి అయ్యా మా హృదయములను తట్టు రీతిగా అయ్యా మీరు మాట్లాడమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా. దేవా నీ మాట జీవము, నీ మాట అమూల్యము, వెండి బంగారముల కంటే అయ్యా ముద్ది అయ్యా రత్న రాసుల కంటే జుంటె తేనెల కంటే దేవా మధురమైనటువంటి మాట తండ్రి అయ్యా. మాటను దేవా తండ్రి మీరు మాతో మాట్లాడమని
అయ్యా మా హృదయములను తట్టమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ, అయ్యా మరి కృప చూపమని, సహాయము దయచేయమని తండ్రి నిన్ను బతికిలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు సమస్తమును నీకు సమర్పించుకుంటూ, కొద్ది విన్నపములు సర్వశక్తుడైన యేసు క్రీస్తును ప్రశస్త నామమున అతి వినయముగా వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక వ్యక్తి కడుపు నొప్పితో ఒక హాస్పిటల్కి వెళ్ళాడట. కడుపు నొప్పితో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు మరి ఆ వ్యక్తిని పరీక్షించి కడుపులో చిన్న గడ్డ ఉంది, ఆ గడ్డకి నీకు ఆపరేషన్ చేయాలి అని చెప్పి ఆపరేషన్ చేయాలని చెప్పారట. వెంటనే అతను సరేనండి ఆపరేషన్ మరి అన్నిటికీ నేను సిద్ధపడి వస్తాను అని చెప్పి మరుసటి దినమున హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి వార్డుకి తీసుకొని వచ్చారు. వార్డుకి తీసుకొని వచ్చిన ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి అదే రీతిగా కడుపు నొప్పి రావడం ప్రారంభించింది. వెంటనే ఇతను అన్నాడుట, అయ్యా నాకు కడుపు నొప్పితో నేను వచ్చాను కదా, మరి నాకు మీరు ఆపరేషన్ చేశారు కదా, మరి మళ్ళీ తిరిగి కడుపు నొప్పి వస్తూ ఉంది ఏమిటండి అని అంటే, వెంటనే డాక్టర్లు పరీక్షించి చూస్తాము అని చెప్పి స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీస్తే ఆపరేషన్ జరిగేటప్పుడు డాక్టర్లు చేసిన పని ఏంటంటే, ఆపరేషన్ అంతా చేసేసారు, తిరిగి కుట్లు వేసేటప్పుడు ఆ యొక్క రక్తము తుడిచేటటువంటి కట్టుగుడ్డ ఆ కడుపులో పెట్టి కుట్టేసేశారు. అంటే ఆ గుడ్డను మర్చిపోయి కుట్టేసేశారు. తర్వాత వెంటనే వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకోరు కదా, వెంటనే ఇదిగో పక్కన ఇంకొక చిన్న గడ్డ లాంటిది వచ్చింది కాబట్టి అందువల్ల నీకు మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది కాబట్టి మళ్ళీ నీకు ఆపరేషన్ చేయాలి అని చెప్పి మళ్ళీ చెప్పారనమాట. ఇదేంటయ్యా మరి ఇందాక ఒకసారి చేశారు కదా మళ్ళీ ఆపరేషన్ అంటున్నారు అని చెప్పేసి మళ్ళీ అనుకుంటే మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆపరేషన్ అంతా సిద్ధం చేసి మరి ఆపరేషన్ రూమ్లో తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత వాటికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు గడిచింది. గడిచిన తర్వాత మళ్ళీ యథావిధిగా నొప్పి రావడం ప్రారంభించింది. నొప్పి రావడం ప్రారంభిస్తే వెంటనే అతనికి ఏం అర్థం కాలేదు. మళ్ళీ పరిగెత్తుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మొదటిసారి నేను కడుపు నొప్పితో వచ్చాను, ఆపరేషన్ చేశారు, మళ్ళీ రెండోసారి మళ్ళీ అదే రీతిగా నొప్పి వచ్చింది, మళ్ళీ తిరిగి చేశారు, మళ్ళీ 3వసారి మరి నొప్పి వస్తూ ఉంది, ఎందుకు వస్తుందో అర్థం కావటం లేదు అని చెప్తే మాకు అర్థం కావటం అని చెప్పి మళ్ళీ స్కాన్ తీశారు. అయితే ఈసారి జరిగిన పొరపాటు ఏంటంటే ఏకంగా కత్తిరే లోపల పెట్టి మర్చిపోయారు. ఏం పెట్టారు? కత్తిరే లోపల పెట్టి కుట్లు వేసేశారు. చూడండి, మరి ఒకసారి ఆపరేషన్ జరిగింది, మరి రెండోసారి ఆ యొక్క కట్టుగుడ్డ పెట్టి కుట్లు వేసేశారు, మరి దాన్ని తీసి ఈసారి ఏకంగా కత్తిరి పెట్టి ఆపరేషన్ చేశారు. అంటే 3 సార్లు ఆపరేషన్ అనేది ఆ వ్యక్తికి జరిగింది. అయితే ఆ వ్యక్తి హాస్పిటల్ పడక మీద ఉండి పాడుతాడు, పరమాజీవము నాకివ్వ, తిరిగి లేచెను నాతో నుండా. ప్రకాశం ఎసోడియన్ గారు అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఆ 3 సార్లు ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా ఆ పడక మీద ఉండి అంటాడు, అయ్యా పరమాజీవము నాకివ్వ, తిరిగి లేచావు నాతో, నన్ను నీతో తీసుకోపోవటానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని మరి అవాంతరాలు వచ్చినా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపునా అనే విధముగా ఆయన మరి పాట పాడతాడు. చూడండి, అటువంటి భక్తుల యొక్క చరిత్రలు మనము మరి చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మన విశ్వాసము ఏ పాటిది? వారు అనారోగ్యముల సైతము కూడా దేవుణ్ణి విడవలేదు, వ్యాధి బాధల సైతములో కూడా దేవుణ్ణి విడవలేదు. బొల్లు వచ్చి మరి రంపములతో శరీరములను కోస్తున్నా కూడా వారు దేవుణ్ణి విడవలేదు. చూడండి, ఆ యొక్క నూనె గానులు వేసి కాలుస్తున్నా కూడా దేవుణ్ణి విడవలేదు. చూడండి, వాళ్ళు అంటారు, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, పౌలు అంటాడు, నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపుది
ఏముంది అని అంటాడు. ప్రియుడా, మరి అటువంటి ప్రేమను మనము పొందాలని, అటువంటి ప్రేమను మనం సొంతం చేసుకోవాలని దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనందరము కూడా ఆయనందు మరి అటువంటి ప్రేమను కలిగి ఉండాలని ఆశిస్తూ మరి వాక్యంలోనికి ప్రవేశిద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. సంఖ్యాకాండము దేవుడు ఈరోజు సిద్ధపరిచినటువంటి వాక్య భాగము సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచ్చిన భాగము కలిసి చదువుకుందాం. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకి ఇచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇక్కడ మరి దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది, యెహోవా మనయందు ఆనందించిన ఎడల. యెహోవా మనయందు ఆనందించిన ఎడల. ఆనందిస్తున్నాడండి? మనయందు ఆనందిస్తున్నాడా? ఇప్పుడు ఒక కుమారుడి పట్ల తండ్రి ఎప్పుడు ఆనందిస్తాడు? మేము చదువుకునేటప్పుడు మొన్న మా బాబాయిని ఒక పద్యం అడిగా. ఎప్పుడో చదువుకున్నా, అది గుర్తు రాలేదు సరిగా. పద్యం అడిగితే టకటగా ఆ పద్యం చెప్పేశాడు. పుత్రోత్సాహంబు నాడు తండ్రికి పుట్టదు, పుత్రుడు జనించినప్పుడే పుట్టదు జనులా. పుత్రుడు కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందురా సుమతి. పుత్రోత్సాహంబు నాడు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టలు జనులా. పుత్రుడి కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందురు సుమతి. ఓకే, అంటే ఇప్పుడు 3వ తరగతిలో చదువుకున్నాము. ఇప్పుడు ఇది గుర్తుంటుంది అంటే అంత మాత్రం గుర్తుంటే వేరేనండి. కాబట్టి అంటే దాని భావం ఏమంటే, నీకు కుమారుడు కలగగానే, నీకు పుత్రుడు జన్మించగానే నీకు ఆనందం అనేది కలగదు. మనం అనుకుంటాము, అబ్బా నాకు కుమారుడు పుట్టాడు, అబ్బా నాకు కొడుకు పుట్టాడు, ఎంత సంతోషము, ఇదిగో కూతురు పుట్టాడు, కొడుకు పుట్టాడు అని చెప్పి ఎంతో సంతోషపడతాము. కానీ ఇక్కడ అంటున్నాడు, నీకు కుమారుడు పుట్టంగానే నువ్వు ఆనందించకూడదయ్యా. మరి నువ్వు ఎప్పుడు ఆనందించాలి? ఆ పుత్రుణ్ణి ఏం చేయాలట? జనులు కనుగొని పొగడగా. అంటే ఆ పుత్రుడు చేసేటటువంటి మంచి కార్యాలు, ఆ పుత్రుడు చేసినటువంటి ఆ యొక్క మరి మంచి పద్ధతులు, వాటన్నింటినీ చూసి ఆ జనులు అంటారు, చూసావా, ఫలానా నీ కుమారుడు ఎంత మంచివాడు, ఫలానా నీ కుమారుడు ఎంతటి ఆ యొక్క సుగుణుడు అనేటటువంటి రీతిగా తన తండ్రితో చెప్తాడు, చూసావా. అప్పుడు అతనికంట ఆనందము కలుగుతుంది. ఈ పద్యం నేను చెప్పుట్లో భావము, మనమందరము కూడా ఎవరమండి? దేవుని యొక్క కుమారులము. రోమా పత్రికలు అంటాడు, ఎవరు ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా ఎవరండి? దేవుని యొక్క కుమారులు. ఎవరు? దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు. ఆత్మ చేత నడిపింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కుమారులే. మరి ఆత్మ చేత దేవుని సన్నిధికి నడిపించబడినటువంటి మన అందరూ కూడా ఎవరిని? దేవుని యొక్క కుమారుణ్ణి. మరి మన తండ్రి అయినటువంటి దేవుడు మన యందు ఆనందించాలంటే మనం ఏ రీతిగా ఉండాలి? మనం ఏ స్థితి కలిగి ఉండాలి? మనం ఏ రీతిగా ఉండాలి అంటున్నాడు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల. యెహోవా మన యందు ఆనందించిన ఎడల. మరి ఆనందించే రీతిగా నీవు ఉన్నావా? ఆనందించేసినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? చూడండి, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి నడిపిస్తాడు. 430 సంవత్సరములు బానిసలుగా ఉన్నటువంటి వారిని తన యొక్క మరి దేవుడి పిలుపు ద్వారా మోషే అహరోనులు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మరి ఎర్ర సముద్రము దాటుతారు. ఎర్ర సముద్రము దాటి మరి ఆ యొక్క అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు పారా అనేటటువంటి అరణ్యానికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు చెప్తాడు, మోషే, ఇదిగో నేను చూపిస్తున్నటువంటి కానాన దేశానికి నీవు వేగు చూపటానికి 12 గోత్రాల నుంచి 12 మందిని తీసుకొని మరి నువ్వు పంపించు. వాళ్ళ దేశాన్ని వేగు చూసి మరి ఆ దేశం ఎలాంటిదో తీసుకొని శుభ సమాచారం నీకు తీసుకొని వస్తారు అని ఆ యొక్క మోషే దేవుడు మోషేకి సెలవిస్తాడు. వెంటనే మోషే ఏం చేస్తాడంటే ఆ యొక్క 12 గోత్రాల వాళ్ళని తీసుకొని 12 మంది పెద్దల్ని తీసుకొని మరి కానాన దేశానికి పంపిస్తాడు.
కానాను దేశానికి పంపిస్తూ ఏమని చెప్తాడంటే ఆ దేశం ఎలాంటిది, ఆ దేశపు జనాంగం ఎలాంటి వారు, బలమైన వాళ్ళ, బలహీనుల, ఆ దేశపు భూమి విస్తారమైందా, మరి ఆ దేశపు భూమి సారవంతమైందా, ఆ దేశంలో చెట్లు ఉన్నాయా, ఆ దేశంలో పండ్లు ఉన్నాయా, మరి ఆ దేశంలో ఎటువంటి జనాభా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకొని మీరు రాండి. ఆ జనాభా మరి పట్టణంలో నివసిస్తున్నారా, మరి గుడారంలో నివసిస్తున్నారా, ఇవన్నీ తెలుసుకొని నా దగ్గరికి సమాచారం తీసుకోరండి అని చెప్పి మోషే ఆ యొక్క 12 మందిని పంపిస్తాడు. 12 మందిని పంపించిన తర్వాత 12 మంది వెళ్తారు. ఆ 12 మందిలో 2 ప్రముఖులు ఉన్నారు. ఎవరండి? కాలేబు, యెహోషువ. హోషియా అనబడినటువంటి యెహోషువ ఇద్దరు కూడా ఉన్నారు. వారు 12 మంది పోతారు. 12 మంది వెళ్ళి మరి ఆ దేశాన్ని పరిశీలిస్తారు. ఆ దేశంలో ఉన్నటువంటి జనాంగాన్ని పరిశీలిస్తారు. పరిశీలించి మరి మోషే దగ్గరికి వచ్చి చెప్తారు, అయ్యా ఆ దేశపు జనాభా బలవంతులు, వాళ్ళు నెఫేలు లాంటి వాళ్ళు, నెఫేలు అంటే దేవుని కుమారులు లాంటి వాళ్ళు, వాళ్ళ ముందు మనము మిడతల వలె ఉన్నాము అని చెప్పి 10 మంది చెప్తారు. అంటే సత్య సమాచారం చెప్తారు. అయితే 2 మాత్రము, ఆ 2 ఎవరండి? కాలేబు గారు, యెహోషువ గారు అంటారు, ఆ దేశము మంచి దేశము, ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము. అయితే ఆ మాట అంటూ ఒక మాట అంటాడు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనం ఏమవుతాము? నిశ్చయముగా ఆ దేశంలోనికి మనము వెళ్తాము. అంటే మన యందు యెహోవా ఆనందిస్తే మనం ఏం చేస్తాడు? ఆ దేశంలోనికి మనల్ని ప్రవేశపెడతాడు. ఆ దేశం ఎటువంటి దేశం అంటే మంచి దేశము, పాలు తేనెలు పొందేటటువంటి దేశము అని అంటాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు మన యందు ఆనందించాలంటే మనం ఏం చేయాలి? ఒక కుమారుడు తండ్రి యందు ఆనందించాలంటే కుమారుడు మంచి పద్ధతులు నేర్చుకోవాలి. మరి దేవుని కుమారులుగా ఉన్నటువంటి మనము, దేవుని కుమార్తెలుగా ఉన్నటువంటి మనము, దేవుని యొక్క సేవకులో మరి సేవకులుగా ఉన్నటువంటి మనము, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి మనము, మరి దేవుడు మన యందు ఆనందించాలంటే మనం ఏం చేయాలి? మనం ఏమి కలిగి ఉండాలి? మనం ఎటువంటి స్థితిలో ఉండాలి? మనం ఎటువంటి యోగ్యతలో నడవాలి అనేది మనం లేఖనంలో ఆలోచిస్తే మొదటిగా అంటాడు చూడండి, మొదటి మాట, దేవుడు మన యందు ఆనందించాలంటే కీర్తన 147వ అధ్యాయము. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు అనంటే కీర్తనలు, దావీదు రాసినటువంటి కీర్తన 147వ కీర్తన 10వ అధ్యాయం, 147వ కీర్తన 10వ వచనము 11వ వచనము. గుర్రముల బలవనందు, ఒక్క నిమిషం అండి, ఎక్కడ సంతోషించడండి దేవుడు? ఎక్కడ సంతోషించు? కొంచెం చెప్పండి, కొద్ది మందే ఉన్నాం మనం. హల్లెలూయా. నారాయణమా మంచి నిద్రలో ఉన్నాడు. హల్లెలూయా. గుర్రముల బలమునందు సంతోషించాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడంట. కొంతమంది అట రాజులు గుర్రాల బలమును చూసుకుంటారట. గుర్రము శక్తి కలిగి ఉన్నాయా, ఆ యొక్క గుర్రాల బలం మీద వాళ్ళు నమ్మిక ఎంచుకుంటారట. రాజస్థాన్ లో రాణా ప్రతాప్ అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. అతనికి ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం పేరు మనకి పూర్వకాలంలో ఉన్నటువంటి బజాజ్, హమారా బజాజ్ బండి తెలుసండి అందరికి? హమారా బజాజ్ తెలుసా? ఆ హమారా బజాజ్ దాని నుంచే వచ్చింది. అతని యొక్క గుర్రం పేరు బజాజ్. ఆ గుర్రం ఎటువంటిదంటే ఎటువంటి యుద్ధానికి పోయినా ఆ రాజును సురక్షితంగా తీసుకొని వస్తుంది. ఎటువంటి బలాలు అతని చుట్టుకున్నా కూడా ఆ గుర్రము అందరితో పోరాడి రాజును క్షేమంగా తీసుకొని వస్తుంది. ఒకరోజు ఆ రాజు మరణ స్థితిలోకి వెళ్ళిపోతాడు. అయితే ఆ గుర్రము కూడా తనకు తానుగా అగ్నిలో పడిపోయి చనిపోతుంది. అంటే చనిపోయినప్పుడు ఆ గుర్రానికి ఉన్నటువంటి పేరునే బజాజ్ కంపెనీ వాళ్ళు ఆ యొక్క బజాజ్ కంపెనీ పెట్టుకున్నారు. అంటే ఇక్కడ నేను చెప్పేటటువంటి ఉద్దేశం ఏంటంటే, కొంతమంది గుర్రాల యొక్క బలమును బట్టి ఆనందిస్తారట. నాకు గుర్రాల బలం ఉంది. సొలొమోను కూడా ఐగుప్తు నుంచి ఏం తెచ్చుకునేవాడంటే మంచి బలశూలైనటువంటి గుర్రాలని తెచ్చుకునేవాడు. ఎన్నో బలమైనటువంటి గుర్రాలు తెచ్చుకున్నాడు. అట్లా కొంతమంది గుర్రాలను బట్టి సంతోషిస్తారట. అయితే దేవుడు అంటున్నాడు, గుర్రాల బలమునందు దేవుడు సంతోషించాడు. మళ్ళీ నరుల కాల సత్తువు యందు ఆయన
సంతోషించాడు. నరుల కాల సత్తువు అంటే కొంతమంది ఏంటంటే నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు సంపద ఉంది, నాకు ఎంతో బలం ఉంది, నేను సూర్యుడిని, ఎంతో మంది నేను జయించగలను, ఎంతో మందితో నేను పోరాడగలను, ఎంతో మందితో నేను యుద్ధం చేయగలను అని నీ శక్తిని నువ్వు ఎంచుకుంటూ అతిశయపడుతూ ఉంటే వారి యందు దేవుడు ఆనందించడంట. నరుల కాల సత్తువు యందు దేవుడు ఆనందించుడు. అయితే ఎవరైతే ఆనందిస్తాడట? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి యందు అంట. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి యందు. భయభక్తులు అంటే కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి భక్తి ఉంటుంది. దొంగతనం చేసేటటువంటి దొంగ కూడా దేవుడికి దండం పెట్టుకునే పోతాడు. ఏమని దండం పెట్టుకుంటాడు? అయ్యా నేను దొంగతనానికి పోతున్నా, ఇదిగో దొంగతన పొలం దగ్గర దొంగతనం చేస్తున్నా, ఇదిగో దాన్ని దొంగిలిస్తున్నా, అయితే నన్నెవరు పట్టుకోకూడదు, నన్నెవరు పోలీసులకి పట్టించకూడదు. వాడికి భయం ఉన్నట్ట, వాడికి భక్తి ఉన్నట్ట? భయం ఉంది, భక్తి ఉంది. కానీ భక్తి కంటే భయం లేదు. దేవుడంటే భయం లేదు. దేవుడంటే దేవుడు చూస్తాడు, నువ్వు చేసేటటువంటి కార్యము చెడ్డ కార్యము, నువ్వు చేసేటువంటి తప్పు, నేను చేసేటువంటి తప్పుదని వాడికి ఆ భయం లేదు. కానీ దేవుడంటే భక్తి ఉంది. దేవుడు ఎందు భయభక్తులు. హెబ్రీ భాషలో భయాన్ని అనేటటువంటి దాన్ని ఈరా అనేటటువంటి పదముతో మాట్లాడారు. అక్కడ అనేక విధాలుగా ఈరా అని మాట్లాడుతూ ఒక్కో సమయం దగ్గరికి వచ్చేసరికి ఇరాట్ అన్నారు. ఇరాట్ అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏమిటి? అసలు దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటి? సామెతల గ్రంథము చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుట. ఇప్పుడు అర్థమైందా? భయభక్తులు అంటే ఏంటి? చెడుతనాన్ని చెడుతనాన్ని విసర్జించుకోవాలి, అసహించుకోవాలి. చెడుతనం అంటే మన హృదయంలో పుట్టేటటువంటి ప్రతి ఒక్క తలంపే చెడుతనము. అందుకే దేవుడు అంటారు, నరుల యొక్క చెడుతనము ఒక విస్తారమైనది కనుక వాళ్ళ హృదయ ఆలోచనలు ఒక విస్తారముగా ఉంది అని ఎక్కడంటాడు? నోవహు కాలములో నరులను బట్టి దేవుడు అంటాడు. అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అంతా చెడుతనము, మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అంతా విసర్జన, దుర్మార్గత, వీటన్నిటిని నింపుకొని మనం ఉన్నాం. కాబట్టి ఆ చెడుతనాన్ని మనము విసర్జించుకోవాలి, ఆ చెడుతనాన్ని మనము తీసివేయాలి. చూడండి, హృదయంలో గుళ్ళు కుటంత్రట అసూయ పెట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి దేవా దేవా అంటే ఆయన ఆలకిస్తాడా? ఆయన వింటాడా? అయ్యా నేను నీకు ఆనందం ఇస్తున్నానా అని అంటే అయ్యా నువ్వు నాకు ఆనందంగా ఉన్నావా అని అంటాడా? చూడండి, యోసేపు మరి ఆ యొక్క అన్నల ద్వారా ఎందుకు మరి ద్వేషించబడ్డారు? చూద్దామా? ఆదికాండము చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం చూడండి. యోసేపు ఉన్నాడు, యోసేపు మరి ఆ యొక్క ఇస్సాకు ఎంతగానో పెట్టాడు, యాకోబు ఎంతగానో ఉన్నాడు. అయితే యోసేపు అన్నల ద్వారా ద్వేషించబడ్డాడట, అన్నల ద్వారా గోతులో పడవేయబడ్డాడట, అన్నల ద్వారా నెట్టివేయబడ్డాడట. ఎందుకు నెట్టివేయబడ్డాడు? యోసేపు ఏం చేసేవాడంటే తన యొక్క సహోదరుల చెడుతనమును గూర్చి తండ్రికి చెబుతూ వచ్చాడట. ఏం చేసేవాడట? తండ్రికి చెబుతూ వచ్చాడట. చూడండి, ఆ యొక్క అన్నలు చేసేటటువంటి చెడుతనాన్ని తండ్రికి చెబుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళేం కలిగింది? అసూయ కలిగింది. వీళ్ళేం కలిగింది? కోపం కలిగింది. వీళ్ళేం కలిగింది? ద్వేషం కలిగింది. వీళ్ళేం కలిగింది? క్రోధం కలిగింది. వీళ్ళేం కలిగింది? మత్సరత కలిగింది. వీళ్ళేం కలిగింది? కుళ్ళు కలిగింది. వీళ్ళేం కలిగింది? కురుత కలిగింది. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? హృదయంలో ఉన్నాయి. కాబట్టి యోసేపుని ఏం చేశారు? చంపాలని చూశారు, గోతులో పడవేశారు, మరి ఐగుప్తులకి అమ్మివేశారు. హేబేలు ఎందుకు చంపబడ్డాడు? హేబేలు కయ్యను ఇద్దరు ఉన్నారు. ఇద్దరు మరి హేబేలు వ్యవసాయం చేశాడు, కయ్యను వ్యవసాయం చేశాడు. హేబేలు గొర్రెల మందను కాచుకుంటూ ఉన్నాడు. ఇద్దరు దేవునికి అర్పణ అర్పించారు కదా. మరి దేవుడు ఇద్దరికి అర్పణ అర్పించినప్పుడు దేవుడు ఏం చేశాడు? కయ్యను అర్పణ అంగీకరించాడు.
అంగీకరించలేదు, ఏబేలు అర్పణ అంగీకరించాడు. మరి సరిపోయింది కదా. మరి నా అర్పణ అంగీకరించకపోయినా నా సహోదరు యొక్క అర్పణ అంగీకరించాడు కానీ అని ఇతను తృప్తి పొందొచ్చు కదా. మరి ఎందుకు తృప్తి పొందలేదు? ఎందుకంటే అతని మీద ఒక జెలసీ, అతని మీద ఒక అసూయ. అరే, నా అర్పణ దేవుడు అంగీకరించలేదే, నా అర్పణ దేవుడు స్వీకరించలేదే అని చెప్పి ఒక అసూయ. అసూయతోనే ఏమొచ్చింది అతనికి? కోపము. ఆ కోపంతో ఏమొచ్చింది? అతని హత్య చేసేంత వరకు అతను వెళ్ళిపోయాడు. వీడా హృదయంలో ఉన్నటువంటి వాటిని నువ్వు విసర్జించకపోతే దేవుడు నీ యందు ఆనందించడు. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండలేవు. ఒక పెద్దమ్మ దగ్గరికి 4 వ్యక్తులు వచ్చారు. వాళ్ళు అన్నారట, ఇదిగో ఈ ఊరిలో ఒక కొనేరు ఉంది, ఆ కోరిలో మేము మునిగి తేలితే ఏంటంట, మేము మునిగి తేలితే మేము పుణ్యాత్మలు అయిపోతాము, ఇదిగో మాకు పునర్జీవం ప్రసాదిస్తుందని చెప్పి పెద్దమ్మతో చెప్పారట. చెప్పిన తర్వాత పెద్దమ్మ ఏం చెప్పింది, అయ్యా మీరు ఇన్ని రోజులు ఉంటారు, అన్ని రోజులు మా దగ్గర ఉండండి, తర్వాత మీరు మునిగి వస్తూ ఉండండి, మీకు మంచి కూరగాయలు నేను వండి పెడతాను అనిందంట. ప్రతిరోజు వెళ్ళారు, తింటము, పోవటము, కోనిలో మునగటం, మళ్ళీ రావటం, పోవటం, మునగటం, రావటం, మునగటం, రావటం, ఈ విధంగా 7 రోజులు చేశారు. అయితే ఈ పెద్దమ్మ ఏం చేసిందంటే, వాళ్ళు పోతూ ఉన్నప్పుడు ఒక గోతం కట్ట వాళ్ళ చేతికి ఇచ్చింది. ఇచ్చి ఏమైందంటే, అయ్యా మీరు ఎక్కడికి పోతున్నారు, ఎక్కడ మునుగుతున్నారు, మీరు మునిగిన దగ్గర దీన్ని ముంచండి, మీరు లేచినా దీన్ని లేపండి, ముంచండి లేపండి, ముంచండి లేపండి అని చెప్పి 7 రోజులు చేయండి, మీరు ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజులు చేయండి. సరే, వాళ్ళు తనతో పాటు ఆ కట్టను తీసుకెళ్లారు, మునుగుతున్నారు వస్తున్నారు, మునుగుతున్నారు వస్తున్నారు. తీరా 7వ రోజు చివరి రోజు వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మా ఈ రోజు ఆఖరి రోజు మంచి భోజనం వండు అని అన్నారు. సరేనయ్యా మంచి విందు భోజనం చేస్తాననింది. మంచి కాయగూరలు వండింది, వాళ్ళ ముందు పెట్టింది. భోజనం చేస్తుంటే నోరు చేదైపోయింది, నోరు విషం మాదిరిగా అయిపోయింది. వెంటనే ఉమ్ము వేసేశారు, వెంటనే వాంతి చేసుకున్నారు. ఏందమ్మా ఇన్ని రోజులు పంచపచ్చ పరిమాణాలు పెట్టావే, ఇన్ని రోజులు మంచి భోజనం పెట్టావే, మరి ఈ రోజు ఏంటంటే ఈ యొక్క విషం కూరను పెట్టావు, ఈ చేదు కూరను పెట్టావు, ఏంటమ్మా అంటే అని చెప్పిన సమాధానం తెలుసా? అయ్యా మీతో పాటు పంపించింది ఏంటి తెలుసా? మా తోటలో ఉన్న దోసకాయ. ఏంటది? మా తోటలో ఉన్న దోసకాయ. దాని గుణము చేదు, అది చేదు కాయని నాకు తెలుసు. అయితే మీరు అన్నారు చూసావా, మేము మునిగితే పుణ్యజీవం వస్తుంది, మేము పునిగితే పుణ్యం వస్తుంది, మేము మండిపోతాము, మా మనము అని మీరు అన్నారు కదా. కాబట్టి ఈ గుణం ఏమన్నా పోతుందేమో, దీనికున్న చేదు గుణం పోతాదేమో, మంచి గుణం వస్తుందేమో, తీపిగా మారుతాదేమో అనే ఉద్దేశంతో కట్టగట్టి మీ చేతికి ఇచ్చానయ్యా. ఇది నా ప్రయోజనం లేదయ్యా, ఏది నా ప్రయోజనం లేదయ్యా, దీని గుణము వరుడే. లేదా మన గుణం అలాగే ఉంది, మన గుణము అలాగే ఉంది. మన హృదయంలో అనేకమైనటువంటి చెడ్డతనాన్ని పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడమని చెప్పుకుంటే దేవుడిని ఎందు ఆనందించడు, దేవుడిని ఎందు సంతోషించడు. లేదా ఎటువంటి స్థితిని కలిగి ఉన్నావు? మరి చెడ్డతనమును విసర్జించుటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. భయభక్తులు కలిగి ఉండుట అనే విషయానికి అబ్రహాం గారు బాగా చెప్తారు. చూడండి, ఆదికాండము 20వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతని ఏమిని చేయకము, నీ ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నాకు వెనుదీయలేదు కనుక దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు తెలిసింది. ఏం జరిగింది? అబ్రహాముకి లేక విధంలో 100 సంవత్సరంలో కుమారుడు పుట్టాడు. గారాభంగా పెంచుకుంటున్నాడు, అమూలంగా పెంచుకుంటున్నాడు. మరి 100 సంవత్సరంలో పుట్టాడు కదా, సంతోషంగా పెంచుకుంటున్నాడు. అయితే దేవుడు అన్నాడు, నీకు ఇష్టముగా పెంచుకుంటున్న నీ కొడుకు, నువ్వు సంతోషంగా పెంచుకుంటున్నటువంటి నీ కుమారుణ్ణి నాకేమి దహన బలి అర్పించు, బలి ఇచ్చేసేయి, నేను చూపించినటువంటి మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి బలి ఇచ్చేసేయి అని అన్నాడు. వెంటనే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? బలియడానికి వెళ్ళిపోయాడు. చూడండి, అబ్రహాము అక్కడ మాట అంటున్నాడు, ఇందును బట్టి ఏంటి,
నీకొక్కగానొక్క కుమారుణ్ణి నాకు వెనిపియలేదు కనుక ఇందును బట్టి నీవు భయభక్తులు కలిగిన వాడవని అర్థమవుతుంది. ఎందును బట్టి? దేవుని మాట వినుట బట్టి, దేవుని మాట మీద విధేయత చూపిట బట్టి, దేవుడి మాట మీద శిరస వహించట బట్టి, దేవుడు చెప్పిన మాటని చెప్పున్నట్టుగా చేసి చూపుతున్నాడు బట్టి, దేవుడి మాటను ఆలకించి విధేయత చూపి దేవుడి మాటకి లోబడుతున్న బట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు. మరి మనము దేవుని మాటను వింటున్నామా? దేవుని మాట మీద విధేయత చూపుతున్నామా? దేవుని మాటకి లోబడుతున్నామా? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నామా? ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం? యెహోవా యందు ఆనందించేవాడు. దేవుడు అంటున్నాడు, గుర్రముల బలమనందు సంతోషించడు, నరుల కాల సత్తువ యందు సంతోషించడు. ఎవడు యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాడి యందు, రెండో మాట అమూల్యమండి, ఏంటంటే నా కృప కొరకు కన్ను పెట్టుకొని ఉండేవాడు. కృప అంటే ఎన్నో విధాలుగా ఉన్నాం, ఎన్నో పాటలు పాడుతున్నాం. కృప కృప కృప, నీ కృప నాకు చాలు, నీవే కృపామయుడివి. అసలు కృప అంటే దయ, కనికరం. ఓకే, కృప అంటే అర్హత లేనటువంటి నిన్ను, అర్హత లేనటువంటి నీకు, యోగ్యత లేనటువంటి నీకు, ఎన్నిక లేనటువంటి నీకు దేవుడు ఇచ్చేటటువంటి ఉచితమైన దేవుని వరమే కృప. ఏంటండి కృప? అర్హత లేనటువంటి నీకు, ఎన్నిక లేనటువంటి నీకు, యోగ్యత లేనటువంటి నీకు దేవుడు ఇచ్చేటటువంటి ఉచిత వరమే దేవుని యొక్క కృప. కృపకి డెఫినేషన్ అంటే, కృపకు మంచి డెఫినేషన్ ఎవరు తెలుసా? ఎవరండి కృపకు మంచి డెఫినేషన్? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారే. అర్హత లేదు, ఆయన ముందు నిలబడటకు యోగ్యత లేదు, ఆయన ఎదుట సాగిలపడటకు యోగ్యత లేదు, ఆయన కొనియాడటకు యోగ్యత లేదు. మలినమైన గాజులో పడినటువంటి వారము, మలిన పాత్రగా ఉన్నటువంటి వారము, క్రూరులము, హింసలము, అనేక విధాలుగా చెడు నడత నడిచేటటువంటి వారమైన మనములను ఇంకను మీరు పాపులుగా ఉండగా ఏం చేశాడు తెలుసా? తన రక్తముతో శుద్ధి చేసి పాపము నుండి మనలను విమోచించారు. కృపకు డెఫినేషన్ ఎవరంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే. ఆ కృప కొరకు కనిపెట్టుకునే వారి యందు దేవుడు ఏం చేస్తున్నాడట? ఆనందిస్తున్నాడట. మరి ఆ కృప కొరకు నువ్వు కనిపెడుతున్నావా? ఆ కృప కొరకు నువ్వు కనిపెట్టుకొని నిలబడుతున్నావా? ఆ కృప కొరకు నువ్వు ఎలా ఉన్నావు? దావీదు అంటున్నాడు, అయ్యా నా ఎడల నీకున్న కృప ఎంతో 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 గొప్పదంటున్నాడు. ఎందుకు? ఎక్కడో గొడ్ల సాగుల్లో ఉన్న వారిని, యోగ్యత లేనటువంటి వారిని, ఎక్కడో మలినమైనటువంటి వారిని తీసుకొని వచ్చి అందరూ ఎక్కించాడే, రాజుగా చేశాడే. అందుకు దావీదు అంటున్నాడు, అయ్యా నా ఎడల నీకున్న కృప ఎంతో గొప్పది, కనుకనే ఆ కృప కొరకు నేను కనిపెట్టుకుంటూ ఉన్నాను. ఎప్పుడు తెలుసా? గొర్రెల కాపలుగా ఉన్నప్పుడు కనిపెట్టాడు, మరి రాజుగా ఉన్నప్పుడు కనిపెట్టాడు, సింహాసనం మీద ఉన్నప్పుడు కనిపెట్టాడు, సౌలు చేత పరామర్శించినప్పుడు కనిపెట్టాడు, మరి అనేక విధాలుగా. ఎట్లా తెలుసా? దినమునకు 7 మార్లు ఏం చేసేవాడట? కనిపెట్టేవాడట. దినమునకు 7 మార్లు స్తుతించేవాడట, 3 మార్లు ప్రార్థించేవాడట, దినమునకు 10 మార్లు దేవుని కృప కొరకు కనిపెట్టేవాడట. మరి కనిపెడుతున్నాము మనం? ఒక్క గంట కూడా కాదు, ఒక్క 15 నిమిషాలు ప్రార్థన చేయమంటే అలసట, నిద్ర అనేకమని వచ్చేస్తాయి. లేదా ఆ కృప కొరకు కనిపెడుతున్నామా? కనుకనే దావీదు యందు దేవుడు ఆనందించాడు. ఎంతగా దావీదు యందు దేవుడు ఆనందించకపోతే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. ఎట్లా? దావీదు నా హృదయానుసారుడు. నా హృదయంలో ఏముందో, నా హృదయంలో నేను ఏమనుకుంటున్నానో, నా హృదయంలో నేను ఏమి తలుస్తున్నానో, నా హృదయంలో ఏ తలంపు నాలో ఉందో ఆ అనుగుణంగా దావీదు నడుస్తున్నాడు. దేవుడు దావీదు యందు ఎంతగా ఆనందించకపోతే
దావీదు దేవుని కృప కొరకు ఎంతగా కనిపెట్టకపోతే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. ఇశ్రాయేలు గీతములను మధుర గానములుగా పాడినటువంటి దావీదు. బిడ్డ, ఆ కృప కొరకు మనం కనిపెడుతున్నామా? ఎటువంటి స్థితిలో ఉన్నాం? ఎటువంటి యోగ్యతలో ఉన్నాం? కృప కొరకు కనిపెట్టే వారి యందు దేవుడు ఆనందిస్తాడట, దేవుడు సంతోషిస్తాడట. పైగా మరి అటువంటి కృపను కలిగి ఉన్నామా? మొదటి మాట. రెండవ మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, కృప కొరకు రెండవ మాట చూడండి. మరి సామెతల గ్రంథము 23వ అధ్యాయము. సామెతల గ్రంథము 23వ అధ్యాయం. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు అంటే చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములలో ఆనందించును. ఎట్లా అంట? మన పెదవులు ఎలా? మన పెదవులు ఏం చేస్తాయంట? యథార్థమైన మాటలు మనము పలుకుతేనంట దేవుడి యొక్క అంతేంద్రియాలంట ఆనందిస్తాయంట. మరి మన పెదవులు యథార్థ మాటలు పలుకుతున్నాయా? మనం యథార్థ మాటలు మాట్లాడుతున్నామా? ఎటువంటి పెదవులు మనం కలిగి ఉన్నాం? ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం అంటే యథార్థముగా పలికేటటువంటి మాట యందు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆనందించేవాడిగా ఉన్నాడు. ఎటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం? చూడండి, మన పెదవులు యథార్థముగా పలుకుట యందు మనలో యథార్థత లేదు. నిజం మాట్లాడుతున్నామా? ఎప్పుడు చూసినా అబద్ధమే. మన నోట వచ్చేది అబద్ధమే, మన నోట పలికేది అబద్ధమే. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని మీద ఒట్టు కాదు, దేవుని సింహాసనము. భూమి మీద ఒట్టు కాదు, దేవుని యొక్క పాదపీఠము. ఎన్ని పెట్టుకోవద్దు, ప్రమాణం చేయొద్దు. నీ మాట ఎలా ఉండాలో తెలుసా? అవునంటే అవును, కాదంటే కాదుగానే ఉండాలి. కానీ మనం ఎలా అంటాం తెలుసా? కొద్ది నిమిషంలో మన ప్రవర్తన మారిపోతుంది, కొద్ది నిమిషంలో మన నోటి మాట మాట్లాడుద్ది. అందుకే ఖచ్చితంగా చెబుతున్నాడు సొలొమోను మహారాజు అంటున్నాడు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధమాడుతున్నావా? అబద్ధ పెదవులు కలిగి ఉన్నావా? నువ్వు యెహోవాకి హేయమే. ఇష్టమయ్యేవాడు కాదు, సంతోషించేవాడు కాదు. కానీ ఏమైపోతున్నావు? ఏ పెదవులు కలిగి ఉంటే? అబద్ధమాడేటటువంటి పెదవులు కలిగి ఉంటే. ఇలా ఇటువంటి పెదవులు మనం కలిగి ఉన్నాం. మన నోట్లో ఉండేటటువంటి నాలికట ఎటువంటి తెలుసా? ఎటువంటిదండి? అగ్ని వంటిదంట. ఏంటంట? ఈ నోట్లో ఉండే నాలిక అగ్ని అంట. ఓ భక్తుడు అంటాడు, నోట్లో ఉండే నాలిక అగ్ని కాబట్టి ఎప్పుడు నోట్లోనే పెట్టాడట. అంటే నోట్లో ఏముంటుందండి? శ్రమ ఉంటుంది. అగ్ని ఉంటే నువ్వు కాల్ చేస్తావు కదా, అగ్ని ఉంటే దగ్గర పడిపోతుంది కదా, అగ్ని ఉంటే మండిపోతుంది కదా. కాబట్టి ఇది ఎప్పుడు మండకుండా ఉండేదానికంట ఏం చేశాడు తెలుసా? చుట్టూ చెమ్మని పెట్టాడట. అంటే మన నాలుక అగ్ని వంటిది. చూడండి, ఆ యొక్క క్రూర జంతువులు కూడా సాధు చేయచ్చంట, కానీ నరున నాలుకని సాధు చేయడము అసాధ్యమంట. ఏ నాలుకని? నరున నాలుకని. క్రూర జంతువులు కూడా సాధు చేయొచ్చంట. కుక్క మరుగుతూ ఉంది, దాన్ని సాధు చేయొచ్చు. పులి మరుగుతూ ఉంది, దాన్ని సాధు చేయొచ్చు. సింహం మన మీద పడుతూ ఉంది, దాన్ని సాధు చేయొచ్చంట. కానీ ఈ నాలుగుందే, ఈ నాలుగుని సాధు చేయటము ఎవరి వల్ల కాదట. సత్యం మాట్లాడుతుంది, అబద్ధం మాట్లాడుతుంది. నిన్ను దూషిస్తుంది, మళ్ళీ నీతో మంచిగా చెప్తుంది. నీ పక్కన నీతో మాట్లాడుతుంది, మళ్ళీ తిరిగి వెళ్ళి అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంది. ఒకరోజు ఒక ఇరుగు పొరుగు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఉంటే ఎదురింట్లో ఒక కుటుంబం ఉంది, ఈ ఎదురింట్లో ఒక కుటుంబం ఉంది. ఈమె ఎప్పుడు కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి అన్న అన్న అని పలకరించేది. వెంటనే ఆయన కూడా సరే అమ్మా చెల్లెలు మాదిరిగానే చూసుకునేవాడు.
ఈ ఎదురుట్లో ఉన్నటువంటి అమ్మకి ఒక కుమార్తె ఉంది. ఈ ఎదురుట్లో ఉన్నటువంటి కుటుంబంలో ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె వీళ్ళు 9వ తరగతి చదువుతున్నారు పిల్లలు. అప్పటి నుంచే మొదలు పెట్టింది ఏమని, అన్నా నా కూతురు నీకే. ఏంటంట, అన్నా నా కూతురు చెప్పండి నీకంటే నీ కొడుక్కి. నా కూతురు ఎవరికి? నీ కొడుక్కి. ఎప్పుడు వాళ్ళు 9వ తరగతి. ఆయన అన్నాడట, అమ్మ 9వ తరగతే కదమ్మా, పిల్లలు కొంచెం పెద్దమని తర్వాత చూద్దాములే అంటే మళ్ళీ వచ్చేది అన్నా నా కూతురు నీకే, అన్నా నా కూతురు నీ కుటుంబముకే. సరే 10వ తరగతి అయిపోయింది, ఇంటర్మీడియట్కి వచ్చారు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి అన్నా నా కూతురు నీకే అంటే, సరేనమ్మా ఇంటర్మీడియటే కదా, కొంచెం పెద్దవారమ్మని, నేను ఎక్కడికి పోతానమ్మా, మా కుటుంబం ఎక్కడికి పోతుంది, నీ కూతురే నా కోడలే అని చెప్పుకుంటూ వచ్చాడట. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ పాప ఏకాస్గా ఎంటెక్ రాసేసి ఇంజనీరింగ్కి వెళ్ళిపోయింది. ఈ బాబు నేరుగా మరి బీటెక్ చేసేసాడు. బీటెక్ వెళ్ళిపోయాడు. బీటెక్ వెళ్ళిన తర్వాత బీటెక్లో జరుగుతూ ఉంది. బీటెక్ జరుగుతుంటే మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి అన్నా నా కూతురు చెప్పండి నీకే అంటే, అన్నా నా కూతురు నీకే, నీ కోడలే అని బీటెక్ దాకా చెప్పుకొచ్చి వచ్చింది. సరే ఈమె ఎంసెట్ రాసి ఇంజనీర్ అయిపోయి మంచి సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించేసింది. నెలకు 70,000 శాలరీ. తర్వాత ఈ కుమారుడు మరి బీటెక్ అయిపోయింది. తర్వాత ఎంటెక్ వెళ్ళిపోయాడు. ఎంటెక్ చేస్తూ ఉన్నాడు. ఉద్యోగం రాలా. మరి ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చిందా? వాళ్ళకి యుక్త వయసు వచ్చింది, వివాహ వయసు వచ్చింది. సరే ఆమె రాకపోయేలకే ఈయనే వెళ్ళాడు. వెళ్ళేసి అమ్మ 9వ తరగతిలో ఏమన్నావు, నీ కూతురు నా కోడలు అన్నావు. ఇంటర్మీడియట్లో నీ కూతురు నా కోడలు అన్నావు. డిగ్రీలో నీ కూతురు నా కోడలు అన్నావు. బీటెక్లో నీ కూతురు నా కోడలు అన్నావు. మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏజ్ వచ్చింది కదా, మరి పాప బాగా సంపాదిస్తుంది, ఉద్యోగం చేసుకుంటూ ఉంది. నా కుమారుడు ఇంకొక 3 సంవత్సరాలు ఎంటెక్ అయిపోతే మంచి జాబ్ వచ్చేస్తుంది. కాబట్టి మరి వివాహం చేసేద్దామంటే ఏమనుకున్నావు? నా కూతురు 70,000 సంపాదిస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్. నీ కొడుకు సంపాదిస్తున్నాడా? నీ కొడుకు చదువుతున్నాడు ఇంకా. మరి నాకు నువ్వు సరిపోతావా? సరే నాలిక ఏంటది, నాలిక ఎన్నో అవమాన మాటలు, ఎంతగానో తిట్టింది, ఎంతగానో హింసించింది. అసలు నాకు మీరు సరిపోతారా? 70,000 సంపాదించే కూతురికి ఎంటెక్ చదివేటటువంటి వాడు సరిపోతాడా అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడి అతన్ని అవమానపరిచింది. అతను పాపం దిగులుగా వచ్చేశాడు. కొద్ది రోజులు గడిచింది. కుమార్తెకి వివాహం చేసేసింది. కానీ వివాహం చేసినప్పుడు అతను 2వ వివాహం అంటే ఆల్రెడీ ఒక వివాహం జరిగింది. ఆ వివాహాన్ని దాచిపెట్టి మళ్ళీ ఏం చేశాడు, ఆ పాపని మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ విషయం తెలిసింది. ఆ విషయం తెలిసి ఇంట్లో గొడవలయ్యాయి. గొడవలయ్యి తీరా ఏడాదికి వెళ్ళిపోయింది. విడాకుల దాకా వెళ్ళిపోయి డైవర్స్ తీసేసుకుంది. చూడండి, వివాహం దాకా వెళ్ళిపోయి డైవర్స్ తీసేసుకుంది. అంటే ఆ బాబుకు డైవర్స్ పడిపోయి భర్త వదిలేశాడు. కానీ ఇక్కడ ఎంఎం చదివినటువంటి అబ్బాయి ఏమైపోయాడు తెలుసా? ఆంధ్ర యూనివర్సిటీలో మంచి కెమిస్ట్రీ లెక్చరర్గా మంచి జాబ్ వచ్చి అక్కడ 1,20,000 శాలరీ తీసుకుంటూ అక్కడే ఉన్నటువంటి ఇంకొక కెమిస్ట్రీ లెక్చరర్ని వివాహం చేసుకొని ఆ అమ్మాయికి కూడా 1,20,000 శాలరీతో 2,40,000 శాలరీతో కుటుంబాన్ని గడుపుతూ ఉంది. మరి ఇప్పుడు నాలిక ఏం చేసింది? ఆ రోజు అతను వచ్చినప్పుడు మృదువుగా నువ్వు మాట్లాడుంటే మృదువైన మాట ఏం చేస్తుంది? కోపాన్ని, క్రోధాన్ని చల్లారుస్తుంది. మృదువైన మాట. మరి అటువంటి మృదువుగా నువ్వు మాట్లాడుంటే ఈరోజు నీ కూతురు ఎలా ఉంది? విడాకుల్లో తీసుకొని ఏమి లేకుండా ఉంది. అదే విధంగా ఉంది. విద్యార్థుల్ని చంపివేశాడు. విద్యార్థుల దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? ఆ యొక్క ఇబ్రాయిల మాయలు వచ్చాడు. వచ్చేసి అంటున్నారు, విద్యాను చంపడానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు నువ్వు విద్యాను అని అడిగితే అప్పుడు విద్యాను అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను చేసిన పని ఏముంది, మీరు చేసిన పని ఏముందయ్యా? నేనేం చేశాను, మీరేం చేశారు? ఎవరు చేశారు? మీకంటే నేను చాలా తక్కువ అని కదయ్యా. నా ద్రాక్షాగిళ్ళ కంటే ఆ యొక్క పరిగా చాలా ఎక్కువ కదయ్యా అని చెప్పి తగ్గించుకొని ఏం చేశాడు తెలుసా? మృదువుగా మాట్లాడాడు.
ఎప్పుడు మృదువుగా మాట్లాడాడో వాళ్ళ కోపం అనేది తగ్గిపోయి ప్రిడా మృదువైన మాట కోపమును చల్లార్చును. మరి ఎటువంటి మాట మనం పలుకుతున్నాం, ఎటువంటి పెదవులు కలిగి ఉన్నాం? ప్రిడా యథార్థమైనటువంటి పెదవులు యెహోవాకి సంతోషకరము, ఆయన ఆంతర్యములు సంతోషాన్ని కలిగిస్తాయట. ప్రిడా మరి అటువంటి కృపలోనికి మనందరము వెళ్ళాలని దేవుడు మరి సెలవిచ్చినటువంటి మాట, యెహోవా మన యందు ఆనందించిన ఎడల. సరే, ఇంతవరకు దేవుడు మన యందు ఆనందిస్తే మరి ఏం చేయాలో మనం చూసాం. ఏం చేయాలి? దేవుడు మనల్ని ఆనందించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? భయభక్తులు కలిగి ఉండాలి, కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి, అదే రీతిగా యథార్థమైన మాట మాట్లాడాలి. మరి ఆ విధముగా యెహోవా మన యందు ఆనందిస్తే దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? ఆ యొక్క వాక్యభక్తి మూలవాక్యము సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8వ వచన భాగం. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకి ఇచ్చును. ఏ దేశము? యెహోవా నీ యందు ఆనందిస్తే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరములో ఉన్నటువంటి మన యందు దేవుడు ఆనందిస్తే ఏ దేశము తెలుసా? పరమకానా. ఏ దేశం అండి? పరమకానా. అక్కడ ఇశ్రాయేలుని కానాన దేశం ఇస్తానన్నాడు, ఇక్కడ పరమ కానాన దేశానికి మనకి ఇస్తాడు. ఆ దేశం ఇవ్వటం కాదు, ఆ దేశంలో మనల్ని చేర్చుతాడు. ఎప్పుడు తెలుసా? యెహోవా మన యందు ఆనందించినట్ల. మరి ఆ దేశం ఎలా ఉంది? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశం ఎలా ఉంటుంది తెలుసా? ఆకలి దప్పులు లేనటువంటి దేశం, క్రోధము కోటము లేనటువంటి దేశం, అమూల్యమైనటువంటి దేశం, సువర్ణ రాత్రులు రత్నరాశులు కలిగినటువంటి దేశం, సంతోషము నిత్యము ఆనందమే. అటువంటి దేశంలోనికి దేవుడు ఏం చేస్తారు తెలుసా? ఆ దేశములో మిమ్మలను చేర్చును. ఎట్లా? ఆ దేశములో మిమ్మలను చేర్చును. ఎప్పుడు? యెహోవా మన యందు ఆనందించిన యెడల. కాబట్టి అటువంటి కృపలోనికి మనమందరము రావాలని దేవుని ప్రార్థించుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ సంఘ కాపరి గారికి, మరి నా ప్రియమైనటువంటి ఈ సంఘానికి కూడా, సంఘంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రములు. మంచి వర్తమానం. యెహోవా యందు ఆనందించుట. ఎవరు